3వ యోహాను పత్రిక 11వ వచనం మొదటి భాగం. 3వ యోహాను పత్రిక 11వ వచనం మొదటి భాగం. అందరం చదువుకుందాం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. చిన్న ప్రార్థన చేస్తాం. ఒకసారి మోకరించండి. దయగల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీ కొందనములు. ఇంతవరకును ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు తోడుగా ఉంచినందుకై ఆరాధిస్తున్నాం ప్రభు. ఉదయకాలం పరిచర్యలో, మధ్యాహ్నం సాక్ష్యంలో, క్విజ్లో కూడా సహాయపడినందుకే వందనములు. వారు ఏం నేర్చుకున్నారో మా తండ్రి, అది వారి హృదయాల్లో స్థిరపరచండి, నాటండి, బలపరచము. తిరిగి చివరిగా మా ప్రభువా, కొంత సమయము నీవు చూస్తుంటుండగా పరిశుద్ధాత్మను సహాయం చేయమని మీ కరం జరిగించమని అందరం చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామం పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క 20 నిమిషాల్లో ముగిస్తాను, త్వరపడబోకండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. చెడు కార్యములు మీకు చెప్పాను. ఏంటి చెడు కార్యములు? త్వరగా చెప్పేస్తారా? చెడు కార్యములు అంటే ఏమిటి? మాట వినకపోవటము ఒకటి, వ్యభిచారము 2, దొంగతనము 3, గర్వము 4, విగ్రహారాధన 5. ఈ చెడు కార్యములు కాక మంచి కార్యములు ఏమిటి? మాట వినుట, ప్రేమ, మందిరములో కనబడుట, జ్ఞానము, యథార్థంగా నీతిగా సంపాదించు కొద్ది రోమా 12. ఈ మంచి వాటిని ఏమి చేయాలి? రోమా 12:9. రోమా 12:9. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదని అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలి. చాలండి. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకోవాలి. హత్తుకున్న వారిలో మొదటి వ్యక్తి రూతు. రెండో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి గురించి కొన్ని లేఖనాలు చూసి ముగించుకుందాం. చూడండి, హత్తుకున్న వ్యక్తి 2వ రాజులు 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడనైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును హిజ్కియా ఏలనారంభించెను. చూద్దామా. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు. చాలు. ఇతడు రాజ్యానికి వచ్చినప్పుడు వయసు ఎంత అంటే 25 సంవత్సరములు. హిజ్కియా. ఇతని కంటే స్టెప్ డౌన్ రాజులు బైబిల్లో ఉన్నారు. చూద్దాం, త్వరగా లేఖనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి, 28వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా కంటే చిన్న వయసులో రాజు అయిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28:1. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 ఏండ్లకే ఆహాజు రాజు అయ్యాడు. ఆహాజు కంటే స్టెప్ డౌన్ రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే. చాలు, 16 ఏండ్లకే రాజు అయ్యాడు ఉజ్జియా. ఉజ్జియా కంటే స్టెప్ డౌన్ రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. 2వ రాజుల గ్రంథం 21:1. మనిషి ఏలారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే. చాలు, మనిషి రాజ్యానికి వచ్చిన వయసు 12 సంవత్సరములు. మనిషి కంటే స్టెప్ డౌన్ రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 22:1. యేసు ఏలారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే. చాలు, యోషియా కంటే కూడా స్టెప్ డౌన్ రాజు ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24:1.
24:1 రెండవ దినవృత్తాంతం 24:1 యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరములు రాజు అయ్యాడు. చూసే వీళ్ళందరూ కూడా 7 ఏళ్లకు ఒకళ్ళు, 8 ఏళ్లకు ఒకళ్ళు, 12 ఏళ్లకు, 16 ఏళ్లకు, 20 ఏళ్లకు. ఇప్పుడు మనం చదువుకున్న ఆయన 25వ ఏట రాజు, అంటే మంచి నిండు యవనస్తుడు రాజు అయ్యాడు. సరే, ఈయనలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఒక్కటి నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒక్కటి చూద్దాం. 2వ రాజులు 18వ అధ్యాయము 4వ వచనం. సార్ 1 మినిట్, 3 చదవండి, 3 చదవండి, 3. అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. చాలు. రెండోది 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములు పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసేను. చాలు. అంటే ఏంటి? ఇక్కడ విగ్రహములను అసహించుకున్నాడు, విగ్రహములను పడగొట్టాడు. ఇప్పుడు ఇందాక మనము చెడు కార్యములలో 5వ చెడు కార్యం ఏంటది? విగ్రహారాధన. ఏంటంటే అటువంటి దానిని అసహించుకుని తన సంస్థానములో, తన రాజ్య సరిహద్దుల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసి పడేశాడు. తీసి పడవేసినప్పుడే మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. హైదరాబాద్లో హెబ్రోన్లో ఇప్పటికీ ఆయన సేవకుడు ఉన్నాడు, వేరే ప్రాంతంలో పరిచయం చేస్తున్నారు. ఆయన ఒకసారి మా దగ్గర పాల్వంచుకు వచ్చాడు. ఆయన కొన్ని సాక్ష్యాలు పర్సనల్గా చెప్తాడు. ఆయన చెప్పాడంటే, ఆయన హైందవ కుటుంబంలో ప్రభువుని నమ్మినాడు, ఒక్కడే ప్రభువుని నమ్మినాడు. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి ఎవరు ప్రభువుని నమ్మకపోతే ఈయన చాలా రోజు 12 కిలోమీటర్లు పోయి వాక్యం విని ఇంటికి వస్తాడు. ఒకరోజు గురువారం బైబిల్ స్టడీ మందిరానికి వెళ్ళాడు, వాక్యం విన్నాడు, అక్కడ ప్రార్థన అయిపోయింది. తెల్లారి ఎవరు వస్తుంది చెప్పండి? గురువారం తర్వాత శుక్రవారం హిందువులు ఏం చేస్తారంటే వాళ్ళకు చేస్తారు. శుక్రవారం నాడు తలస్నానం చేసి వీళ్ళింట్లో కూడా ఒక ప్రత్యేకమైన పూజ గది ఉంది. అది చేశారంటే వాళ్ళమ్మ, చెల్లి ఏం చేశారంటే తెల్లారే పూజ ఉంది కాబట్టి గురువారం రాత్రి 12 గంటల దాకా ఆ పూజ గదులన్నీ కడిగి తుడిచి శుభ్రం నీటి చేసి తుడిచి అన్ని అక్కడ పెట్టేసి పండుకున్నారు. వాళ్ళు పొద్దున్న 5 గంటలకు వచ్చి వాళ్ళు అదే పూజ చేస్తారు. వాళ్ళు 12 గంటలకు అమ్మ, చెల్లి పండుకున్నారు. మొన్నోడు బైబిల్ స్టడీ వాక్యం విని ఆ మందిరంలో పనులు చేసి భోజనం చేసుకుని 1 గంటకి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక మందిరంలో దేవుడు మాట్లాడాడేమో, ఏం చేశాడంటే ఎన్నిసార్లు వాళ్ళ అమ్మకి, చెల్లికి వాక్యం చెప్తే వింటలా ఏం చేశాడు? అందరినీ పండుకొనిచ్చి 2 గంటలు లేచి ఆ గదిలోకి వెళ్ళి ఆ దేవుడి ఫోటోలన్నీ ఒక బత్తలు వేసుకుని తీసుకుపోయి గోదావరిలో పడేసి వచ్చేసాడు. గోదావరిలో పడేసి వచ్చి పండుకోండు, సబ్బు చేయకుండా పండుకోండు. ఇప్పుడు ఆ గదిలో ఫోటోలు ఏమీ లేవు, ప్లాస్టిక్ కానీ లేకపోతే ఫ్రేమ్ కట్టినవి కానీ క్యాలెండర్ ఏమీ లేవు, అన్ని వైట్ గోడలా పడుతున్నాయి. 5 గంటలకి వాళ్ళ అమ్మ, చెల్లి వెళ్ళారు పూజ, తలస్నానం చేసి మడిగట్టుకొని ఆ గదిలోకి పోతే గదిలో ఏ దేవుడు లేడు. ఏంటి? రాత్రే కదా అడిగింది, తుడిసిపెట్టాం కదా, ఇక్కడ హనుమంతుడు అవ్వేయండు, ఇక్కడ ఈ అక్క అయింది, ఆ అక్క ఈలిడిపోయారని అనుకుంటున్నారు. ఇక ఏంటి? వాళ్ళకి డౌట్ వచ్చింది. 12 గంటల దాకా అమ్మ మనం ఇల్లు కడిగినాం కదా, అంత శుభ్రంగా ఉంది కదా, ఏమైనట్టు అంటే ఇంకేంటి, మనం కడిగి పండుకున్న తర్వాత అన్నయ్య వచ్చాడు అని. ఇది వాడి పనే, వాళ్ళు లేపండి అన్నారు. పోయి లేపారు. చిన్న లేరా లేచాడు. ఏంటమ్మా అన్నాడు. అరే ఏంట్రా, ఆ గదిలో ఒక్క దేవుడు లేడు, ఒక్క బొమ్మ లేదు, ఏమైనా రాడు. నాకేం తెలుసమ్మా అంటున్నాడు. అండి నీ తెలియపోవటం ఏంట్రా? 12 గంటల్లో మేము కడిగి పండుకున్నాం, 1 గంటకు నువ్వు వచ్చినావు, ఇప్పుడు గేట్ తాళం వేసినట్టే ఉంది, ఈ గదిలో ఉన్న బొమ్మలు నేవేని అన్నాడు. గట్టిగా అడిగారు వాళ్ళిద్దరు. అడిగితే నేనేమని తెలుసా, అమ్మా దసరా పండుగ వస్తుంది కదమ్మా, మామయ్య ఇంటికి పోయినాయమ్మా అంటున్నాడు. పండుగ వస్తుందిగా మామయ్య ఇంటికి పోయినాయమ్మా అన్నాడు. అవి మామయ్య ఇంటికి ఎట్ట పోతాయిరా, అవి నడవ కదా అంటే, మరి నడవనాటికి ఎందుకమ్మా మీరు పూజ చేసేది? అక్కడ ఆయనకి పాయింట్ దొరికింది. నడవని వాటికి, మాట్లాడిన వాటికి ఎందుకమ్మా మీరు పూజ చేసేది?
బేస్ చేసుకొని వాక్యం చెప్తే అప్పుడు తీర్మానం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ చెప్పండి, ఎప్పుడు తీర్మానం చేసుకున్నారంటే మాత్రమే వాళ్ళలో కార్యము జరిగింది. నీలో కార్యము జరగాలి అంటే నీ మొలతాడుకున్న తాయత తీయాలి కదా. మొలతాడుకున్న తాయత ఉంటుంది, అది కానరాదు. ఇంకెక్కడో తాయతులు ఉంటాయి, ఇంకెక్కడో అంతరాలు ఉంటాయి. పోనీ ఇక్కడ పూజ చేస్తూ ఆడపోయి కొబ్బరికాయ కొడతాం అంటే విగ్రహములను అసహించుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడంటే అన్ని తీసేసాడు. ఒకటి తీసేసాడు, ఇంకొకటి ఏం చేశాడు చూద్దాం. అదే 2వ రాజు 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. నెంబర్ 2 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని, రోమ 12:9 అక్కడే ఉంది, చెడ్డ వాటిని అసహించుకొని మంచి వాటిని. ఇప్పుడు యెహోవాని హత్తుకున్నాడు. ఇక్కడ యెహోవా మంచివాడు కాబట్టి దేవుణ్ణి హత్తుకున్నాడు. ఇక్కడ ఒకటి నీతిని అనుసరించాడు, విగ్రహం అసహించుకున్నాడు, దేవుని హత్తుకున్నాడు అంటే దేవుని వెంబడించాడు. అలా చేసినటువంటి హిజ్కియాకి కలిగిన బహుమానం ఏమిటి? 2వ రాజు 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతని తోడుగా ఉన్నాడు. చాలు, కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. నెక్స్ట్ ఒకటి తోడుగా ఉన్నాడు, రెండోది కింద ఉన్న అక్కడ తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందుచుండెను. చాలు, ఇక అంతకంటే మానవుడికి ఏం కావాలండి? ఒకటి నీతిని అనుసరించాడు, తర్వాత విగ్రహములు తీసివేశాడు అంటే చెడుని తీసివేశాడు, హత్తుకుంటే 3 ఆశీర్వాదం ఉంది. సో ద్వితీయోపదేశ కాండము 4:4 చూడండి. ద్వితీయోపదేశ కాండము 4:4 హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నెంబర్ 1 ఇది జకర్యా 2:11. ఆ దినమున చాలు, యెహోవాను హత్తుకుని వారందరూ నాకేమవుతారు? నా జనులు అవుతారు. ఇది 2వ. 3వది అక్కడే ఉంది, 3వది కూడా అదే వాక్యం. చాలు, ఒకటి సజీవంగా ఉంటారు, 2వది ఆయన జనులు అవుతారు, 3వది ఆయన వారి మధ్య నివాసం ఉంటాడు. ఈ 3 కార్యం ఏంటంటే హత్తుకున్న వారిలో జరుగుతాయి. హత్తుకుంటే కలిగే 2 ఆశీర్వాదం ఏంటంటే కావున యెహోవా అతనికి తోడుగా ఉంటాడు. ఒకటి. రెండోది ఏంటంటే తాను వెళ్ళిన చోటనల్లా ఏమవుతాడు? జయము పొందుడు. ఇక అంతకంటే ఏం కావాలండి? నువ్వు ఆట ఆడితే విజయము, ఎగ్జామ్ రాస్తే విజయము, యుద్ధం చేస్తే విజయము, పొట్లాడితే విజయము, దేని అన్నిట్లో విజయం నీకే వస్తుంది కదా. ఎగ్జామ్ రాస్తే విజయము, ఆట ఆడితే విజయము, పాట పాడితే విజయము, డాన్స్ చేస్తే విజయము, ఎగ్జామ్ రాస్తే విజయం. అంటే తను వెళ్ళిన చోటనల్లా జయము పొందుచుండెను. ఎంత ఆశీర్వాదం హిజ్కియాకి! కారణం ఏంటంటే హత్తుకున్నాడు. దానికి ముందుగా చెడును అసహించుకున్నాడు, విగ్రహం తీసివేశాడు. ఇలాంటి ధన్యకరమైన జీవితం నీకు కావాలి అంటే, నువ్వు విజయం పొందాలి అంటే, జయం పొందాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉండాలి అంటే నువ్వు హత్తుకోవాలి. దానికంటే ముందు హత్తుకోవడం అంటే ఆయన అంటి వెంబడించాలి. ఆయన వెంబడించు, తర్వాత చెడును అసహించుకో, ఆయన హత్తుకొని జీవిస్తే నీకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే నువ్వు వెళ్ళిన చోట ఏమవుతుంది? తెలుగు సామెత ఉంది, పట్టిందల్లా బెల్లమా, పట్టిందల్లా బంగారం అయిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఆయన హత్తుకొని జీవిస్తే ఏమవుతుందంటే తోడుగా ఉంటాడు. తోడుగా ఉంటే అన్ని విజయాలే. ఈ సాయంకాల సమయంలో
తీర్మానం చేసుకున్నావు ఇది నానా, చేయెత్తినావు ఇది నానా, సంతోషము. ఇక నువ్వు విజయం పరంపర కొనసాగాలి అంటే హత్తుకొని జీవించు. ఒక నువ్వు మనసులో తీర్మానం చేసుకుని చేయెత్తలేదు, మనసులో తీర్మానం చేసుకున్నావు అని హత్తుకొని జీవించు, విజయాన్ని చూస్తావు. మనం చూసిన లేఖనాల్లో అదిగో ఆయన ఎవరు? యోసేపు చెడును అసహించుకున్నాడు, ఉన్నత స్థానంలో ఉన్నాడు. రూతు హత్తుకొని జీవించింది, ఉన్నతమైన బహుమానాలు పొందింది, ఉన్నతమైన వంశములో ఆమె చేరింది. మూడోది ఏంటంటే హిజ్కియా హత్తుకొని జీవించాడు. తాను వెళ్ళిన చోటనెల్లా, మన భాషలో ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇలాంటి ధన్యకరమైన జీవితము మనకు రావాలి అంటే ఇంకొక రెండు వాక్యాలు, ఒకటి ప్లస్ మైనస్ చెప్పి ముగిస్తాం. చూడండి, వాక్యం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయం. ఈ వాక్యాలు చూసి ముగించుకుందాం మనం. ఊజు దేశమునందు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎవరైనా చెడుతనమును విసర్జించిన వాడు. అదే అధ్యాయం 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం. ఆలోచించితివా, యథార్థవంతుడును న్యాయవంతుడునై భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలు, చెడుతనము విసర్జించిన వాడు. మళ్ళీ రిపీట్ అయింది, ఇంకోసారి కూడా ఈ వాక్యం ఉంది, మళ్ళీ ఇంకోసారి మూడోసారి రిపీట్ అవుతుంది. సరే, సీన్ కట్ చేస్తే యోబు చెడుతనమును విసర్జించిన వాడు. ఇక మిగతాదంతా మనం కట్ చేస్తే మన ఫైనల్కి వెళ్ళిపోతే చెడుతనం విసర్జించిన యోబుకి ఏం కలిగింది? ఆ వాక్యాన్ని చూసి ముగించుకుందాం. 42వ అధ్యాయము, 42వ అధ్యాయము 10వ వచనం ఉన్నది, 10వ వచనం. మరి యోబు నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అధికముగా, చాలు ఎంత అంట, పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అంటే డబుల్ దేవుడు ఇచ్చాడు. ఇది ఎప్పుడంటే యెహోవాను విసర్జించుంటే వాడు కనుకనే దేవుడు ఆయన ఆశీర్వదించి 2 అంతలుగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఇలాంటి ధన్యకరమైన జీవితాలు మనకు కావాలి అంటే టోటల్గా ఒకే ఒకటి ఏంటంటే చెడుతనమును విసర్జించుట, చెడుతనమును మానుకొనుట, చెడుతనమును లేదంటే విడిచిపెట్టుట, చెడుతనమునకు దూరంగా ఉండుట. ఈరోజు అంశమంతా అదే. కాబట్టి మీ జీవితంలో ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా, సమాజంలో అయినా, కాలేజీల మందిరంలో అయినా చెడుకు దూరంగా ఉండి యేసు పోలే దేవుడు ఆశీర్వదిస్తాడు. చెడును అసహించుకోనండి. రూతు వలె ఉన్నతమైనటువంటి వంశంలో ఉంటావు, బహుమానాలు ఉంటాయి. చెడును అసహించుకోండి. హిజ్కియా వలె దేవుడు తోడుగా ఉంటాడు. యోబు వలె చెడుతో విసర్జించానండి, 2 అంతల మేలు పొందుతావు. ఇవన్నీ మీరు దానికి నీ చేతుల్లోనే ఉంది. చిన్న ప్రార్థన చేసుకో, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇటు ధన్యకరమైనటువంటి జీవితాలు మనం అందరం పొందుదుము కాక. రెండు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాము, మోకరించండి. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు దినమంతా. ఆరంభము మొదలుకొని ఈ అంతం వరకు కూడా చెడుతనమును విసర్జించమని దేవుడు సెలవిచ్చినటువంటి మాట హృదయంలో ముద్రించుకో. చెడుతనమును విసర్జించుట అనేటువంటి మాట హృదయంలో ముద్రించుకుంటే దేవుడు నీకు 2 అంతల ఆశీర్వాదం. కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం అనుగ్రహిస్తాడు. కనుక మన జీవితంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తామా. వెళ్ళొద్దు బయటికి. మీరు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు, బయటకు పోవద్దు. అయిపోయింది.
కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఆరంభం నుంచి ఉన్నావు, ఆశీర్వాదం పోగొట్టుకుని వెళ్తావా? అట్లా వెళ్ళకూడదు. ఆరంభం నుంచి అంతవరకు ఉంటేనే ఆశీర్వాదం అది. కనుక దేవుడు మన జీవితాలలో చెడుతనమును విసర్జించటం వలన రెండంతల ఆశీర్వాదం. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా విజయము. కనుక దేవుడు మనకు ప్రాప్తింప చేస్తాడు. ఆ రెండంతల ఆశీర్వాదం నీకు కావాలంటే నిజంగా ఉదయకాల సమయంలో మరి యోసేపు గురించి విన్నాం, తర్వాత రెండవ భాగంలో రూతు గురించి విన్నాం, తిరిగి ఇప్పుడు ముగింపులో కూడాను హిజ్కియా గురించి విన్నాం. మన జీవితంలో ఈ ముగ్గురు కూడా మరి మన అంతరంగ స్వభావములో మరి ఏమైతే దేవుడు కార్యం చేయాలని తలంచాడో తన దాసులను మరుగుపరిచి అభిషేకించి ఈ ముగ్గురును ఆధారం చేసుకుని అనేకమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియమైన బిడ్డ, అయ్యా అమ్మ, మన జీవితంలో ఒక మంచి తీర్మానంతో ఈ స్థలం నుంచి వెళదాం. యవనస్తురాలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, నడివయసు కావచ్చు, ఒకవేళ ముసలివాడు కావచ్చు, ముసలిదాను కావచ్చు, వయసుతో సంబంధం లేదు. మన జీవితంలో దేవుడు చూసేది తీర్మానమే. దేవుని కొరకు ఎలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామో దాన్ని దేవుడు చూస్తుంటున్నాడు. గొప్ప మర్మములతో కూడిన మాటలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక వ్యర్థంగా పోవద్దు ఈ మాటలు. కనుక ప్రార్థించు, ప్రార్థనాపూర్వకముగా నీ జీవితంలో ఈ తీర్మానం చేసుకున్నటువంటి దానిలో నీవు నిలుచుండాలని ప్రభువు నామను బట్టి చేతులెత్తి మీకు నమస్కారం చేస్తుంటున్నాను. చేతులెత్తి మిమ్మల్ని ప్రాధాయపడుతుంటున్నాను. ఈ విలువైన మాటలు బయట లేవు, ఈ విలువైన మాటలు లోకంలో దొరకవు. కనుక పొద్దు నుంచి దేవుని ఆలయంలో నీకు నాకు దొరికినాయి. లోకంలో ఉన్న వారి కంటే గొప్పవారం కాదు. మాటలతో దేవుడు మనల్ని అలంకరించాడు. ఈ గొప్ప అవకాశం మనకిచ్చాడు. కనుక నీ గొప్ప తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా యోసేపు వలె చెడును అసహించుకుంటానికి సహాయం చేయి. రూతు వలె నా బ్రతుకులో నా మటుకు నేను కూడా చెడును అనగా పూర్వకాలపు స్థితులన్నింటినీ కూడా అసహించుకుంటానికి సహాయం చేయి. హిజ్కియా కూడా ఏ రీతిగా తన జీవితంలో తీర్మానం చేసుకుని మరి తన జీవితంలో విగ్రహాలను దూరం చేస్తూ వచ్చాడో, అంతేకాదు తన్ను హత్తుకుని జీవిస్తూ వచ్చాడో, ఆ రెండు అనుభవాలను మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక అట్లు దేవుడు మనకు సహాయం చేయనట్లు మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పిల్లలు కూడా అటు ఇటు చూడొద్దు, అటు ఇటు ఎవరు కూడా కదలొద్దు. దేవుని యొక్క వాక్యము మన మధ్యలో వెల్లడైంది. తెలివి లేని వారికి తెలివిస్తుందంట, అది వెలుగునిస్తుందంట. ఆ వెలుగును మనం చూసాం. తెలివి కలిగినటువంటి మాటలు ఆ జకర్యా దినాలలో ఇచ్చాడు. వాళ్ళెంతో దేవుని యొక్క దీవెనలు పొందుతూ వచ్చారు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఈ చివరి దినాలలో మనకు కూడా తెలివిగలిగిన మాటలు ఇచ్చాడు. కనుక ఈ మాటలను ఆధారం చేసుకుందాం. ప్రభువు గొప్పవాడు కనుకనే ఆ గొప్పతనం అంతటిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమార్థమే మనం జీవిస్తాం. ప్రభు అట్లు మనకు సహాయం చేయరుగాక. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవా, మా రక్షకుడు యేసు ప్రభు నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవుని సేవకులు, దేవుని నామమును బట్టి బాధ్యత గల సహోదరులు, దేవుని యొక్క సంఘము ప్రార్థించి నిర్ణయించినటువంటి ఈ యొక్క యూత్ మీటింగ్ కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నానయ్యా. నిన్నటి దినాన ప్రారంభించి ఈ దినాన ముగించుకోవడానికి మీరు సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమ కొరకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. నిన్నటి నుంచి ఈ దినం వరకు కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మనుషునికి ప్రయోజనకరమైనటువంటి ప్రభువా నాయనా, మరొకసారి ఆ ప్రయోజనకరమైనటువంటి మాటలు మా హృదయములలో ముద్రించుకున్నాం. మా హృదయములలో మేము దేవా వాటి ద్వారా దీవించబడాలని, వాటి ద్వారా ఆశీర్వించబడాలని మా ప్రభువా మేము గొప్ప తీర్మానం చేసుకుంటూ వచ్చాము. ఆ తీర్మానంలో మేము నిల్చున్నట్లు మాకు మీరు సహాయపడము. మమ్మలను బలపరచండి, మమ్మలను దీవించండి, మమ్మలను ఆశీర్వదించండి. మేము వెళ్ళే కాలేజీలో కావచ్చు, మేము వెళ్ళే ఉద్యోగ బాధ్యతల్లో కావచ్చు, మేము వెళ్ళే కూలి పనులు కావచ్చు, మేము వెళ్ళే మా ప్రభువా పొలం పనులు కావచ్చు, ఏ పనైనప్పటికీ కూడా దానిలో మేము నమ్మకంగా ఉండి చెడు తలమును విసర్జించి అసహించుకొని ప్రభువా నీ మహిమార్థమై మా ప్రభువా మీ దీవెనలతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా మీరే మాకు సహాయపడు, మమ్మల్ని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. నా మాటలు నిష్ప్రయోజనం వెనకకు మళ్ళవన్నావు దేవా. నీ సంఘములో వెదజల్లావు దేవా. వాక్య రూపంలోను, పాటల రూపంలోను, సాక్ష్యం రూపంలోను వెదజల్లుతూ వచ్చావు
దేవా ఏ ఒక్క మాట కూడా నాయన వ్యర్థం కాకుండా చేసి మీ నామాన్ని బట్టి దేవా